నమస్తే, నేను మీ కుప్ప పద్మిని. ఇన్నాళ్ళు మీ సపోర్ట్ ని నాకు అందిస్తూ, మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి. నమస్తే, నమస్కారం. శుభోదయం కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు 14వ తారీఖు మార్చి నెల 2024వ సంవత్సరం గురువారం. శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం శిశిర ఋతువు. ఈ రోజు ఫాల్గుణ మాస శుక్లపక్ష పంచమి తిథి రాత్రి 11:25 వరకు, తదుపరి షష్ఠి తిథి. భరణి నక్షత్రం సాయంత్రం 4:56 వరకు, తదుపరి కృతికా నక్షత్రం. నక్షత్ర వర్జం రాత్రి 4:32 నుండి రేపు ఉదయం 6:05 వరకు. అమృతకాలం మధ్యాహ్నం 12:25 నుండి 1:55 వరకు. హైదరాబాద్ ప్రాంతం వారికి సూర్యోదయం ఉదయం 6:25, సూర్యాస్తమయం సాయంత్రం 6:26. చంద్రోదయం ఉదయం 9:14, చంద్రాస్తమయం రాత్రి 10:38. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:01 నుండి 12:49 వరకు. దుర్ముహూర్తం ఉదయం 10:25 నుండి 11:13 వరకు. మరలా మధ్యాహ్నం 3:14 నుండి సాయంత్రం 4:02 వరకు. రాహుకాలం మధ్యాహ్నం 1:55 నుండి 3:26 వరకు. గుళిక కాలం ఉదయం 9:25 నుండి 10:55 వరకు. యమగండ కాలం ఉదయం 6:25 నుండి 7:55 వరకు. ఈ రోజు మధ్యాహ్నం 12:38కి నెరయన రవి మీన రాశిలోకి ప్రవేశిస్తాడు. కాబట్టి ఈ రోజు మీన సంక్రాంతి. పితృదేవతలకు శ్రాద్ధ విధులను నిర్వర్తించడానికి అనుకూలమైన షడశీతి పుణ్యకాలం ఈ రోజు మధ్యాహ్నం 12:38 నుండి సూర్యాస్తమయం వరకు ఉంటుంది. తమిళనాడులో ఈ రోజు కరాడయన్ నుంబు. మీన సంక్రాంతి రోజు తమిళులు గౌరీదేవిని పూజిస్తూ ఈ పండుగ జరుపుకుంటారు. గౌరీదేవికి ఈ రోజు కరాడై అనే ప్రత్యేక వంటకాన్ని నివేదిస్తారు. నొంబు అంటే ఉపవాస దీక్ష. ఈ రోజు వివాహిత స్త్రీలు పగటిపూట ఉపవాసం ఉండి పసుపుతో చేసిన గౌరీ ప్రతిమను పూజించి మంజల్ సరడు అని పిలిచే పసుపు రంగు దారాన్ని తమ చేతికి కట్టుకుంటారు. ఈ వ్రతం ఆచరించడం వలన తమ భర్తలకు ఆయురారోగ్యాలు కలుగుతాయని నమ్మకం. దేశంలో మిగతా ప్రాంతాల్లో ఈ వ్రతాన్ని సావిత్రి వ్రతం పేరుతో జరుపుకుంటారు. ఈ రోజునే సతీ సావిత్రి తన భర్త ప్రాణాలను యమధర్మరాజు నుండి తిరిగి పొందినది అని పురాణ కథనం. పంచమి తిథి భరణి నక్షత్ర కలయిక ఉండటం చేత ఈ రోజు సూర్యోదయం నుండి సాయంత్రం 4:56 మధ్య కాలంలో అత్యంత వినాశ విధ్వంసకరమైన జ్వాలాముఖి యోగం ఏర్పడుతుంది. ఈ సమయంలో చేసే ఎటువంటి పనులైనా ప్రతికూల ఫలితాలను ఇస్తాయి. ఈ సమయంలో జన్మించే శిశువులకు అనారోగ్య లక్షణాలు ఉంటాయి. కాబట్టి సరైన శాంతి విధానాలు చేయించుకోవటం అవసరం. ఈ సమాచారాన్ని మనకు అందించిన వారు మేడికొండూరు విశ్వనాథ్ ప్రసాద్ గారు. ఆయనకు కృతజ్ఞతని తెలియజేస్తూ నారాయణ స్మరణతో సమస్త సన్మంగళాని భవంతు. నమస్కారం.